కాన్వాల్లో ఏం చేస్తారండి? ట్రేడ్ కాన్వాల్ వచ్చేసేసండి మాది బేసిక్గా ఈ ఇయర్ ఫోకస్ చేసిందండి B2B, దట్ ఈస్ అ బిజినెస్ టు బిజినెస్ యాక్టివిటీస్ అండి. దట్స్ అ మీటింగ్స్, వన్ మీటింగ్స్ చేస్తున్నాము. అండ్ అది కాకుండాను మాకు ZDH అని జర్మన్ చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉందండి. ఇప్పుడు వాళ్ళు నార్త్ పార్ట్నర్స్ అందరితో ఇక్కడికి వస్తున్నారండి. నార్త్ పార్ట్నర్స్ అంటేనే వాళ్ళ దగ్గర నుంచి మధ్యప్రదేశ్ నుండి, దెన్ ఢిల్లీ నుంచి, లూధియానా నుంచి, డిఫరెంట్ నార్దర్న్ స్టేట్స్ నుండి మన దగ్గరకు వస్తున్నారు. ఆ నార్దర్న్ స్టేట్స్ వాళ్ళు మాతో కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఆంటర్ప్రినర్స్ ఒక MOU సైన్ చేస్తున్నారండి. అది సైన్ చేయడం ఏంటి అంటే ఉద్దేశము, అక్కడ ఉన్న యాక్టివిటీస్లో మేము అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మన దగ్గర ఉన్న యాక్టివిటీస్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే మన మార్కెట్, మనకు ఉన్న ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్న మార్కెట్ మన మార్కెట్ వాళ్ళతో షేర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని. అండ్ ఆల్సో అది కాకుండా నెట్వర్కింగ్, బేసిక్గా నెట్వర్కింగ్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ MOUs. అండ్ వాళ్ళు ఇక్కడి నుంచి రాకుండా ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది, రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ ఫౌండేషన్ ఉందండి, వాళ్ళతో మేము MOU సైన్ చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అకేషన్ అండి మేము వాళ్ళతో సైన్ చేసేది. ఎందుకంటే వాళ్ళు మేము ట్రైన్ చేసిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్ హోల్డింగ్ ఒక 1 year హ్యాండ్ హోల్డింగ్ చేసేసి, ఆ తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేసి, వాళ్ళు గైడ్ చేసి, మార్కెటింగ్ సపోర్ట్ అదంతాను వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు మా దగ్గర. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ అవర్ ఆంటర్ప్రినర్స్. అది బెనిఫిట్ చాలా అవుతుందని. ఇది కాకుండాను దెన్ మార్కెటింగ్ వెబ్ పోర్టల్ ఒకటి, వెబ్ పోర్టల్లో మేము లాంచ్ చేస్తున్నామండి. ఈ వెబ్ పోర్టల్ లాంచింగ్ ఏంటంటేనో మా మెంబర్స్ ఎవరైతేనో మార్కెటింగ్ చేయాలి అనుకుంటారో అది వెబ్లో మార్కెటింగ్, ఎందుకంటే వెబ్ ఏంటంటేనో 24/7 యాక్టివిటీ అది. సో ఏ కంట్రీకైనా కానీ వాళ్ళు 24/7 టైం లిమిట్ లేకుండాను ఎనీ ప్రోడక్ట్ వాళ్ళు ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకోవచ్చండి. అది కూడాను ఆ రోజు 13th రోజు మేము వెబ్ లాంచింగ్ కూడా చేస్తున్నాము. దీస్ ఆర్ క్లుప్తంగా ఫ్యూ యాక్టివిటీస్ ఫర్ దోస్ 4 days అండి. ఓకే అండి, కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పండి. ఎలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు? 14th నాడు కల్చరల్ ఇనాగరేషన్ ఉంటుందండి. దాంట్లో ర్యాంప్ షో చేస్తున్నాము. 15th మార్నింగ్ కార్పొరేట్ క్విజ్ ఉంది. దానికి అంత కార్పొరేట్ సెక్టర్ నుంచి సో మెనీ ఉమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ 16th నాడు వైల్డ్ ఎక్టరీ ఉంది. ఓకే అండి, ఇంతకుముందు చెప్పారు కదా చైనా వెళ్ళొచ్చాము, చైనా ట్రిప్ గురించి చెప్పండి. అక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు? చైనాలో మాకు 3 days కాన్ఫరెన్స్ ఉండింది. అది ITC అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ వాళ్ళు వీకనెక్ట్ వాళ్ళు కలిసి ఆర్గనైజ్ చేశారు. ఆ 3 daysలో వాళ్ళు B2B అరేంజ్ చేశారు. యాక్చువల్లీ పెద్ద పెద్ద కంపెనీస్ నుండి, వాల్మార్ట్ నుండి, ఇంకా కోకోకోలా వాళ్ళు, ఇంకా టెక్స్టైల్ నుంచి పెద్ద కంపెనీస్, ఇంకా ఐటీలో IBM అలాంటి పెద్ద కంపెనీస్ వాళ్ళతోటి ఇంటరాక్షన్ అనమాట, 1-to-1 ఇంటరాక్షన్, మీటింగ్స్ అవన్నీ ఆర్గనైజ్ చేశారనమాట. ఆ పెద్ద కంపెనీస్ వాళ్ళందరికీ ఏంటంటే విమెన్ నుంచి అట్లీస్ట్ 10% 15% కాఫీ బోర్డ్ నుంచి వచ్చారు. కాఫ్టెక్ అని చెప్పి చైనీస్, ఇంకా జమైకన్, ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు సో వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళంతా విమెన్ దగ్గర నుంచి సమ్ పర్సంటేజ్ 10-15% తీసుకుంటారనమాట ప్రోడక్ట్స్. సో వాళ్ళతో టైఅప్స్ చేసుకోవచ్చు. మన ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చే విధంగా మనం ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు, ఎలా ఇంటరాక్ట్ చేయవచ్చు, ఎలా టైఅప్స్ చేసుకోవచ్చు, ఆ అవకాశం విమెన్కి స్పెషల్లీ ఇచ్చారనమాట. దాంట్లో మేము చైనా ట్రిప్లో ఇట్లా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరితో మీట్ అయ్యి మాట్లాడి, మాకు సరిపోయే కన్స్ట్రక్షన్ కంపెనీలో అలా డిఫరెంట్ సెక్టర్స్లో వచ్చారు. డిఫరెంట్ సెక్టర్స్లో పెద్ద కంపెనీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి మా గురించి, మా ప్రోడక్ట్సే కాకుండా మా కోవి మెంబర్స్కి కూడా, కోవిలో ఉన్న మెంబర్స్ వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్ ఎవరైనా చేస్తున్నా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అయినా అవి అన్నీ తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి ఫర్దర్, ఇంకా ఒక్కసారితో అయిపోదు, ఏదైనా మీటింగ్ ఒక్కసారితో అయిపోదు, ఇట్స్ అ లాంగ్ టర్మ్ థింగ్. సో దిస్ వాజ్ అ ఫస్ట్ స్టెప్ అనమాట.
చైనాలో వీళ్ళందరినీ మీట్ అయ్యి వీళ్ళతో అంతా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, మేము ఎలా మీట్ అవ్వగలము, ఎలా ఫర్దర్ చెయ్యగలము. ఇది యాక్చువల్లీ ఒక 10 years వాళ్ళది కూడా, ఐటీసీ వాళ్ళు కూడా ఇది ఒక 10 years ప్రోగ్రామ్గా పెట్టుకున్నారు. బికాజ్ ఎవ్రీబడి నోస్ ఒక రోజులో ఏది అయిపోయేది కాదు. సో ఇది 10 yearsలో ఎంతవరకు సక్సెస్ఫుల్గా చెయ్యొచ్చు, ఎంతవరకు టైఅప్స్ చేసుకోవచ్చు, ప్రోగ్రెస్ అవ్వచ్చు అనే విధంగా 3 days ప్రోగ్రామ్ జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. కోవి MOU కూడా ఎంటర్ అయ్యింది. ఓకే అండి. ఫర్ ద వీ కనెక్ట్ ఇంటర్నేషనల్ అండి, అది ఏంటంటేను CEOs ఆఫ్ ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్. సో వాళ్ళ CEOs వచ్చేసి ఈ ఇంటర్నేషనల్ వీ కనెక్ట్ ఇంటర్నేషనల్ అనేసి ఆర్గనైజేషన్ మొదలు పెట్టారు అనమాట. సో ఇవంతా కలిసి అది చేస్తున్నారు. ఇది నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇండోనేషియాలో చేస్తున్నారు, ఆ తర్వాత ఇండియాలో చేయాలనేది వాళ్ళు కమిట్ అయ్యారండి. సో మోస్ట్ ప్రాబబ్లీ 2013లో 12లో ఇండియాలో చేస్తారండి. అండ్ MOU సైన్ చేయడం కూడా ఓన్లీ 2 అసోసియేషన్స్ చేశారండి, వీ కనెక్ట్ ఇంటర్నేషనల్. అందులో కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఆంటర్ప్రినర్స్ కూడాను ఒక ఆర్గనైజేషన్. సో అది చాలా ఉపయోగపడుతుందండి, మన మెంబర్స్ దాన్ని చేసుకుంటే మటుకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి మన ప్రోడక్ట్స్ తప్పకుండా వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చి కోవే ద్వారా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో మాకు వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు TV1కి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది మహిళా సాధికారత. చూస్తూనే ఉండండి TV1.